ఇప్పుడే జపాన్‌ల ఎర్త్‌క్వేక్ వచ్చింది మామ భూకంపము. ఇది నా ఫోన్‌కొచ్చిన అలర్ట్ మెసేజ్ మామ. గలీజ్‌గా వచ్చింది. 4.5 మాగ్నిట్యూడ్, 5.5 మాగ్నిట్యూడ్ కొన్ని ఏరియాస్‌లో 3.5 మాగ్నిట్యూడ్ కొన్ని ఏరియాస్‌లో 3 చానా ఏరియాస్‌లో హాఫ్ ఆఫ్ ద జపాన్ వచ్చింది మామ ఎర్త్‌క్వేక్. ఆ ఆఫీస్‌లో ఉన్నోళ్ళకు జల్లుమంటున్నది కావచ్చు. ఇంగ జపాన్ న్యూస్‌లో అయితే హడావిడి చాలా అయితది చూడు అసలు మామూలుగుండది. ఒకసారి పైన క్లిప్స్ ఏస్తుంటా మామ ఒకసారి చూడుర్రి మీరు. మామూలుగా నేను మాట్లాడుతా ఉంటా. మీరు క్లిప్స్ చూస్తా ఉండుర్రి. ఎట్లా ఊగుతది, ఏంది, ఏం కథ అనేది మామూలుగా అనిపియదు తెలుసా! అసలు ఆ ఫీల్ వేరే ఉంటది. ఉయ్యాల ఊగినట్టు ఉంటది. ఉయ్యాల, జంపాల అన్నట్టు. మాకి కిరికిరి అసలు మామూలుగా ఊగలేదు. గలీజుగా ఊగుతాయి. ఇట్లా ఎట్లా ఉంటదంటే గజ్జలు గలగలమంటాయి గానీ, ఏం చేస్తాం అలవాటయిపోయింది మామ. కానీ క్రేజీ ఉంటది మామ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు. ఆ ఇల్లులు, ఆ షాక్ అబ్జర్బ్స్ ఉంటాయి. ఆ ఇండ్ల కింద ఏం ఊగుతది తెలుసా అసలు. ఇల్లులు ఊగుతది. కానీ గూలయి మామ వెరైటీ అసలు. ఇది ఒక ఫినామినల్ ఒక స్ట్రక్చర్. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చరు. క్రేజీ అనిపిస్తది. ఊగుతది జూడు ఉయ్యాల ఊగినట్టు. అబ్బా! ఆ ఫీల్ వేరే ఉంటది. ఈడ జపాన్‌లో ఎవ్రీ ఇయర్ 15,000+ ఎర్త్‌క్వేక్స్ ఒస్తాయి. మెయిన్‌గా ఎర్త్‌క్వేక్ రాడానికి గల కారణము 3 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. జపాన్ భూభాగం కింద. దానికి తోడు పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లా ఈ జపాన్ మొత్తం ఉంటది. అయినా గాని ఎర్త్‌క్వేక్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించే టెక్నాలజీ వీళ్ళ దగ్గరుంది. అసలు అదొక పెద్ద స్టోరీ మామ. గూగుల్‌లో ఉంటది. అసలు ఆ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైరు, ఆ వోల్కానోస్ మొత్తం చుట్టూ మామ. టెక్నాలజీకి ఒక దండం రా నాయనా! అది ఏం ఊగుడు, ఏం కథ. మాకేమైతది మామ మీ అందరి ఆశీస్సులున్నాంకడ. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ తెలంగాణ పోరడు.